బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలపై కూడా కూటమి కక్ష సాధిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు ఆందోళనకు దిగారు. బీఆర్ నాయుడు బస్ చేసిన హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. అయితే వాళ్లపై పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టారు. 13 మందిపై కేసులు నమోదు చేసి రాత్రంతా కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు తిరుపతి నుంచి. మూర్తి, చెప్పండి. సో మహిళలను కూడా చూడకుండా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం, అక్కడే రాత్రంతా ఉంచడం ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏం చెప్తున్నారు పోలీసులు? ఎవరి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు వీళ్ళు? సో నిరసన తెలపడం తప్ప, లేదంటే అక్కడ ఏదన్నా హింసాత్మక వీటికి ఏమన్నా పాల్పడ్డారా? వాళ్ళు శాంతియుతంగానే నిరసన చేపట్టారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తిరుపతిలో యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోంది. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అక్రమ అరెస్టులు చేస్తోంది. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి తమ యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి యొక్క నిరసన గల వినిపిస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తమ యొక్క నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తప్పు చేసిన వారు, పదవిలో ప్రశ్నించిన వారు బోనుల్లో ఉండొద్దు, తప్పుడు ప్రశ్నిస్తే అక్రమ కేసులు అంటూ తమ యొక్క నిరసన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తమ యొక్క నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కామనాయుడు కాపాడుతున్న చంద్రబాబు నాయుడు అంటూ తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గలాన్ని వినిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పైన అక్రమ కేసులు పెట్టడాన్ని ఈరోజు పెద్ద ఎత్తున నిరసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, భూమన అభినయ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సార్, ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి తప్పుడు కేసులతో వేధిస్తా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? దారుణమైనటువంటి సంఘటన తిరుపతిలో నిన్న చోటు చేసుకునింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, అలానే యువజన విభాగం నాయకులందరూ కూడా బీఆర్ నాయుడు గారు తిరుపతికి వచ్చారన్న విషయం తెలుసుకొని ఆయన తిరుమలకు వెళితే అతని రాజీనామాని యావత్తు హిందూ లోకమంతా కూడా డిమాండ్ చేస్తోంది. మీరు వెంటనే పదవి నుంచి తొలగిపోండి అన్నటువంటి నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తూ ఉంటే అల్లరి మూకలు, రౌడీ మూకలు నిర్దాక్షిణ్యంగా మహిళలని కూడా చూడకుండా వాళ్ళ పెదవులను రక్కి, చేయిలు మెలితిప్పి, వీపుల మీద కొట్టి, యువజన నాయకులను కాళ్లతో తన్ని, ఇదంతా కూడా పోలీసు వాళ్ళ సమక్షంలో జరుగుతూ ఉంటే నిరసనకారులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను తీసుకెళ్లి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళని పైన దాడి చేసినటువంటి వాళ్లపైన మాత్రం చర్యలు లేవు. ఏదో నామమాత్రంగా కేసును ఒకటి పెట్టి వాళ్లను తప్పించేటటువంటి ప్రయత్నానికి ప్రభుత్వం తెరలేపింది. ఇదా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమల్లో ఉందా అనేటటువంటి ప్రశ్న సర్వత్రా ఉదయిస్తోంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది నశించాలి, అంబేద్కర్ రాజ్యాంగం తిరిగి రాష్ట్రంలో రావాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఒక్క క్షణం కూడా బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉండడానికి వీల్లేదన్నటువంటి ప్రజా మాటను మేము వినిపిస్తున్నాం. నిన్న కూడా కోదండరామస్వామి ఆలయానికి పోయి ఆయన అన్నప్రసాద వితరణ కేంద్రాలను ప్రారంభించారు. ఆయన తానే ఒప్పుకున్నారు, అవును ఆ వీడియోలో ఉన్నది నేనే అని ఒక నిమిషం అంటారు, దాని తర్వాత అంటారు, మరో నిమిషం ఆ కుటుంబంతో 30 ఏళ్ల పాటు సంబంధం ఉందని అంటారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పృథ్వీ అనేటటువంటి నటుడు ఆయన ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మీద ఒక చిన్న ఆరోపణ వచ్చింది, ఒక వాయిస్ బయటకు వచ్చిందన్న విషయం తెలియడంతోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపైన చర్యలు తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈయన పట్ల మాత్రము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. మీరు నిత్యం వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా చెప్తారు, మీ ఇంటి దైవం అంటారు,
మాకు తిరుమల పైన ఎనలేని భక్తి ఉందంటారు. తిరుమల పైన మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు మామూలుగా కావు. వాటిని మేము తిప్పికొడుతుంటే మా మీద అబద్ధాలు చదువుతారు, మా వ్యక్తిత్వాలను హననం చేస్తారు, ఆఖరికి మా మీద గుండాలతో దాడి చేయిస్తారు. ఇప్పటికన్నా మీరు మీ తీరుని మార్చుకోండి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడుతూనే ఉంటుంది. మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మేము బెదిరేటటువంటి ప్రశ్నే లేదన్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతోంది. ఏ విధంగా చూడాలి సార్? మనకు కలియుగ వెంకటేశ్వర స్వామి మన దైవం. భగవద్గీతను చదివినారో చదవలేదో కానీ విఆర్ నాయుడు గారు చేసే చేష్టల్ని ఆయన ఎప్పుడైతే మన బోర్డుకి చైర్మన్ అయినారో ఆ రోజు నుంచి ఆయన చేస్తూ ఉండే చేష్టలన్నీ, అక్కడ జరిగే తప్పుల్ని కరుణాకర్ రెడ్డి గారు ప్రజలకు తెలియపరుస్తూ ఉండరు. ఎందుకంటే ఒక పవిత్రతని అపవిత్రంగా చేస్తున్నారనే దృక్పథంతో తెలియపరుస్తూ ఉంటే, అటువంటి బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాడు, ఆ సంబంధాల వల్ల మనం కంప్లీట్గా మతాన్ని గురించే కాకుండా దేవుని యొక్క ప్రతిష్టలు కూడా దెబ్బతినిందనే దృక్పథంతోనే అన్ని రకాలుగా కరుణాకర్ రెడ్డి గారు తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. మరి ఈరోజు ఏ విధంగా జరుగుతున్నదంటే ఆయన పైన ఎలాంటి యాక్షన్లా, దానికి కారణం ఏమంటే ఇక్కడ ఎవరు చెప్పలేరేమో కానీ బిఆర్ నాయుడు గారే చెప్పారు. నేను పెట్టిన ప్రెస్సు నా టీవీలంతా కూడా చంద్రబాబు కోసం పెట్టినానే కానీ నాకు వేరే తెలీదు, చంద్రబాబు దిగిపోమంటే దిగిపోతానన్నాడు. చంద్రబాబు దిగిపోమన్నంత ధైర్యం ఆయనకి లేదు. ఎందుకంటే బిఆర్ నాయుడు ఒప్పుకుంటున్నాడు మొత్తం నేను చేసినానని. ఇంత అపవిత్రమైన పనులు చేసినటువంటి బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కనీసం నోటీసులు కూడా ఇవ్వాల. అన్ని కేసులు చూసినాము. కేవలం తన సామాజిక వర్గం అంటే మళ్ళీ నా పైన కమ్మోళ్ళని తిట్టినాడని అంబటి రాంబాబు పైన వచ్చినట్టు పెడతారు వాళ్ళు. తన సామాజిక వర్గం కాబట్టి అతనికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుండే కాబట్టి వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎంత దెబ్బతిన్నా, మత పవిత్రత ఎంత దెబ్బతిన్నా అతని పైన యాక్షన్ తీసుకోడు. కానీ బిఆర్ నాయుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ కనబడలేదని మాటల ప్రజల్లో వచ్చింది. ఆయన వస్తూ ఉంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినలో కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసినటువంటి వ్యక్తి, అక్కడ ఈ లీలలో చేసినటువంటి వ్యక్తి, లౌకిక కార్యాలకు పాల్పడినటువంటి వ్యక్తి అతనే ఒప్పుకున్నాడు 30 సంవత్సరాలు నాకు సంబంధం ఉందని. కానీ ఆ లెటర్ రాసింది ఆయనకి తెలుసునో తెలియదు కానీ చంద్రబాబుకు తెలుసు. ఆయనకి అటువంటి లెటర్ వచ్చినా కానీ మళ్ళీ ఇతన్ని వేశాడు. దానికి కారణం అంతా కూడా తెలుసు. అందుకని మన వాళ్ళందరూ కూడా పోయి నువ్వు రావద్దు, పవిత్రతను చెడపొద్దని చెప్పేసి ఒక శాంతియుతమైన ఫ్లెక్సీలు పెట్టుకుని మాట్లాడితే, ఇదే బిఆర్ నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రౌడీ మూకులను పంపించి ఎంత గందరగోళం చేశాడంటే, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే శాంతియుతంగా జరుగుతూ ఉండేదాన్ని వాళ్ళు వచ్చి రెచ్చగొట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అసలు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒకరొకరు జెండాలు వేసుకునేప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడతారేమో కానీ పబ్లిక్లో ఇట్లాంటి మాటలు రాదు. కానీ చంద్రబాబుకు మళ్ళీ చెప్తున్నాను, జగనన్న గవర్నమెంట్లో ఎంతమంది పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినాడు ఒక తూరు చూడమను. నీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీల పైన కేసులు పెట్టి అంటే ఎస్సీల పైన కూడా ఇతరులకి మళ్ళీ కక్ష రావాలని, ఒకరిని దూరం చేయాలని దృక్పథంతో ఈ విధంగా అన్యాయమైన కేసులు పెట్టినారు. పోలీసు వ్యవస్థను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? పోలీసు ఏమైనా విన్నారా? అటువంటి సెక్షన్లు పెట్టి వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఎవరు భయపడరు. ఎటువంటి కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడతాము. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని కాపాడేంత వరకు పోరాడతాము. మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఇటు పెద్ద ఎత్తున తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విగ్రహం ముందు తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పుడు కేసులతో వేధింపులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చర్యలపైన తమ యొక్క నిరసన బలాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కామాంధ్రుని కాపాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే బిఆర్ నాయుడు చేత రాజీనామా చేయించాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ మూర్తి, రైట్. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి ఇస్తారు. రవీందర్,
చెప్పండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిరసన తెలిపితే అరెస్టులు, అక్రమ కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసుల వరకు కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంతకీ టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని తొలగించే ఉద్దేశం లేనట్టేనా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకే అనే ప్రశ్న వస్తోంది. ఏం జరుగుతోంది, ఏంటి అప్డేట్స్? హరి, నిజానికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అరాచక ప్రదేశ్గా మారిపోయింది అనడానికి ఈ వర్షం వెంబడి జరుగుతున్నటువంటి సంఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ నాయుడు సంబంధించి రాష్ట్రాల వీడియోలు ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆయన పిలిచి గట్టిగా హెచ్చరించడం, లేదంటే చర్యలు తీసుకోవడం, షోకాజ్ నోటీస్ ఇవ్వడం, లేదంటే విచారణ జరపడం, ఇలా ఏదో ఒకటి జరగాలి. అట్లాగే పదవి నుంచి రాజీనామా చేయించేటువంటి వ్యవహారమైనా ప్రభుత్వ వైపు నుంచి జరగాలి. కానీ ఏ ఒక్కటి కూడా జరగకపోగా పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన సంవత్సర కాలంగా అయితే మరీ దారుణంగా, అత్యంత దారుణంగా టీటీడీ ప్రతిష్ట మరీ దారుణంగా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత అయితే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కనీసం అంటే కనీసంగా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. బీఆర్ నాయుడు మీద సంబంధించి ఆడియోలతో వీడియోలతో సహా అన్ని బయటకు వచ్చిన తర్వాత కనీసం విచారణ కూడా ఆదేశించకపోవటాన్ని నిన్న విశ్వ హిందూ పరిషత్ కూడా తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నట్టుగానే కూటమి ప్రభుత్వం ఉందనేది విశ్వ హిందూ పరిషత్ కూడా ఖచ్చితంగా ఒక ఆరోపణలు కూడా చేసిందంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు ఎటు స్పందించలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. నిన్న తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న సందర్భంగా కూడా ఏకంగా టీడీపీ గుండాలు ఈ నిరసనకారుల మీద దాడి చేశారు. మహిళలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా కొట్టారు. వాస్తవానికి పోలీసులు వెంటనే ఆ దాడి చేసినటువంటి టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాల్సింది పోయి ఈ దాడిలో గాయపడినటువంటి వ్యక్తులు, మహిళలు కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచినటువంటి పరిస్థితి చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఆ ర్యాలీలు నిర్వహించడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రాలు ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం హైదరాబాద్లో ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ సంబంధించి ఆ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఆయన మీద సీరియస్ అయినట్టుగా ఒక లీక్ అయితే ఇచ్చారు తప్ప చర్యలు తీసుకోలేదు. కనీసం సీరియస్ అయ్యాడు అనేటువంటి ఒక లీక్ అన్నా ముందు బయటకు వచ్చింది. కానీ బీఆర్ నాయుడు సంబంధించిన వ్యవహారంలో చూస్తే ఇప్పటివరకు ఆయన మీద సీరియస్ అయినట్టుగానే పిలిపించి మాట్లాడటం, హెచ్చరించడం, ఈ ఘటన మీద విచారణ జరిపించడం, ముందుగా ఆయన పదవి నుంచి తొలగించడం, ఇట్లాంటి ఏ ఒక్క ఘటన కూడా చోటు చేసుకోకపోవడం మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ నాయుడిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్ రవీందర్, రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించట్లేదు, అలాగే సనాతన ధర్మ పరిరక్షకులు కూడా దీనిపై ఎలాంటి స్పందన చూపించకపోవటం అందరి హిందూ ధర్మాన్ని ముఖ్యంగా హేళన చేస్తున్నట్టుగా ఉందంటూ పలువురు విస్తుపోతున్న పరిస్థితి చూస్తున్నాం.